Hello everybody, welcome to SMR Telugu Education. Next topic is write a program to find minimum value in given array and minimum index. Minimum index అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఎవ్రీ అరేకి ఇండెక్స్ ఉంటుంది కదా, 0 1 2 3 అప్ టు 9. సో 10 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ ఇండెక్స్, ఆ మినిమం ఎలిమెంట్ అనేది ఏ ఇండెక్స్ దగ్గర ఉందో ఆ ఇండెక్స్ కావాలి. నెక్స్ట్ మనకు ఉన్న అరేలో మ్యాక్సిమం వాల్యూ కావాలి, ఆ మ్యాక్సిమం ఇండెక్స్ అనేది కావాలి. సో మ్యాక్సిమం ఇండెక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ minimum value and minimum index and maximum value and maximum index of a given array of size 10. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ array అనేది ఎలా డిక్లేర్ చేయాలి? ఇక్కడ ఫైల్, ఇక్కడ ఫైల్ alt f a, ఫైల్ నేమ్ని minimum array min.c అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ అరేని సో 10 అంటే ఇక్కడ array ఇంటూ AR of 10 అంటే array సైజ్ ఎంత 10. సో మనకేమవుతుంది, ఇక్కడ 10 ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. సో స్టార్టింగ్ అడ్రస్ 500. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఈస్, సో ఇనిషియల్గా ఏ వాల్యూస్ ఉంటాయి, మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వాల్యూస్ అనేవి స్కాన్ చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ సో స్కాన్ చేయాలంటే ఓకే, ఇప్పటివరకు ఎరే అనేది డిక్లేర్ చేస్తే మనకి మెమరీ అనేది అలొకేట్ అయింది. నెక్స్ట్ మనకి ఎలిమెంట్స్ అనేవి స్కాన్ చేయాలి. స్కాన్ చేయాలంటే ఫస్ట్ ఇది అడ్రస్ ఆఫ్ ARR of 0, సెకండ్ వన్ ఈజ్ అడ్రస్ ఆఫ్ ARR of 1, దిస్ వన్ ఈజ్ అడ్రస్ ఆఫ్ ARR of 2 అండ్ అప్ టు 10. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ లూప్ కోసం ఇక్కడ యూజర్ని ఎంటర్ చేయమని అడగాలి. printf /n enter 10 array elements. Enter any 10 array elements అనొచ్చు. ఓకే, సో మనం లూప్ కోసం i అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో int i ఫర్ i is equal to 0, i less than 10, i plus plus. సో యూజర్కి మెసేజ్ ఇద్దాం, printf /n enter %d element కామా i plus 1. నెక్స్ట్ scanf %d. సో మనం స్కాన్ చేసే వాల్యూ ఈ అడ్రస్లో స్టోర్ అవ్వాలి, కాబట్టి ఇక్కడ అడ్రస్ ఆఫ్ ARR of i. సో ఎలిమెంట్స్ అనేవి స్కాన్ చేస్తాం. స్కాన్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎలిమెంట్స్ ఏమేమి స్కాన్ చేస్తున్నామంటే ఎంటర్ చేసిన వాల్యూస్ ఏంటంటే 9 6 3 5 7 1 2 10 8 ఇవి మనం ఎంటర్ చేసిన వాల్యూస్. సో 9 6 3 5 7 1 2 8 10 8. ఇప్పుడు ఇందులో మనకి ఏం కావాలంటే మినిమం వాల్యూ కావాలి. సో మినిమం వాల్యూ చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి ఉన్న మినిమం వాల్యూ ఏంటి, ఈ ఎగ్జాంపుల్లో మనకున్న మినిమం వాల్యూ 1. మినిమం ఇండెక్స్, ఈ 1 ఉన్న ఇండెక్స్ ఎంత 5. సో మినిమం ఇండెక్స్ వాల్యూ 5. నెక్స్ట్ మనకి ఉన్న ఈ అరేలో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఎంత 10. ఇది ARR of 8
1 2 3 4 మిస్ 4. ఓకే, మనకి మ్యాక్సిమం వాల్యూ ఎంత? 10. సో మ్యాక్సిమం వాల్యూ ఈస్ 10. మ్యాక్సిమం ఇండెక్స్ ఎంత? మ్యాక్స్ వాల్యూ ఉన్న ఇండెక్స్, మ్యాక్స్ ఇండెక్స్ ఈస్ 7. ఇవి డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఇవి డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ మనం ఈ ఫస్ట్ ఓకే ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ని మినిమం ఇండెక్స్గా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, నాకు ఇందులో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను మినిమం వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ నేను ఇక్కడ మినిమం వాల్యూ 9 అని తీసుకుంటున్నాను. మినిమం వాల్యూ ఫస్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అని మినిమం వాల్యూగా తీసుకుంటున్నాను. అంటే మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 0. సో అంటే మనం స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది మినిమం అని తీసుకుని మినిమం ఇండెక్స్ కూడా 0, స్టార్టింగ్ ఇండెక్స్ 0 కాబట్టి 0 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ 9ని దేంతో కంపేర్ చేయాలి? 6తో కంపేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్కడి నుంచి కంపేర్ చేయాలి? ఈ 1 నుంచి, ఫస్ట్ ఎలిమెంట్ 1 నుంచి కంపేర్ చేయాలి. ఎలా కంపేర్ చేస్తాం? ఇప్పుడు నాకు మినిమం వాల్యూ 6, అంటే మినిమం వాల్యూని 6 అనేది ఏ వేరియబుల్లో ఉంది? ఏఆర్ఆర్ ఆఫ్ 1లో ఉంది. సో ఏఆర్ఆర్ ఆఫ్ 1ని మినిమం వాల్యూ 2 కంపేర్ చేయాలి. ఇప్పుడు నాకు మినిమంలో ఉన్న వాల్యూ కన్నా ఏఆర్ఆర్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూ తక్కువ ఉందనుకోండి, అప్పుడు నేను మినిమంలోకి ఈ ఏఆర్ఆర్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూ అసైన్ చేయాలి. నాకు మినిమంలోకి ఏం అసైన్ చేయాలి? ఏఆర్ఆర్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూ. ఒకసారి చూడండి, ఫస్ట్ కంపేర్ చేస్తున్నాను. ఏఆర్ఆర్ ఆఫ్ 0 అని ఏఆర్ఆర్ ఆఫ్ 1తో కంపేర్ చేస్తాను. 9 కన్నా 6 అనేది తక్కువగా ఉంది కాబట్టి నాకు మినిమంలోకి 6 వస్తుంది. అప్పుడు నాకు మినిమం ఇండెక్స్ ఏమవుతుంది? మినిమం ఇండెక్స్కి ఐ అసైన్ చేస్తున్నాను. ఐలో ఉన్న వాల్యూ ఎంత? 1. కాబట్టి మినిమం ఇండెక్స్లో 0 రీప్లేస్ అయిపోయి 1 వస్తుంది. నెక్స్ట్ మనకి ఐ వాల్యూ నెక్స్ట్ వేరియబుల్కి వస్తుంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం ఎక్కడి నుంచి కంపేర్ చేయాలి? ఆల్రెడీ ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్. నెక్స్ట్ 6ని 3ని కంపేర్ చేయాలి. 6ని 3ని కంపేర్ చేయాలి. 6 కన్నా 3 అనేది లెస్ దాన్ ఉంది. కండిషన్ ట్రూ కాబట్టి అప్పుడు మినిమంలోకి వాల్యూ ఎంత వస్తుంది? 3. అప్పుడు మినిమం ఇండెక్స్ ఏమవుతుంది? 2. అలా నెక్స్ట్ నేను మళ్ళీ మినిమంలో మనకు వాల్యూ ఎంత ఉంది? 3. ఈ 3ని ఈ 5తో కంపేర్ చేయాలి. 5తో కంపేర్ చేయాలి. మినిమం వాల్యూ ఎంత? 3. ఏఆర్ఆర్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూ ఎంత? 5. సో 3 కన్నా 5 అనేది సో గ్రేటర్ దానా కాదా? కాదు. కాబట్టి మనం అసైన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఈ మినిమంని నెక్స్ట్ ఎలిమెంట్ 7తో కంపేర్ చేయాలి. అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 4ని కంపేర్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ మినిమంలో వాల్యూ ఎంత ఉంది? 3. మినిమం ఇండెక్స్ ఎంత ఉంది? మినిమం ఇండెక్స్ 2. ఓకే, ఇప్పుడు మనం 3ని 7తో కంపేర్ చేయాలి. లెస్ దానా? కాదు, కండిషన్ ఫాల్స్. సో ఇంటర్చేంజ్ చేయవలసిన లేదు. నెక్స్ట్ 3ని ఏఆర్ఆర్ ఆఫ్ 5 1తో కంపేర్ చేయాలి. కండిషన్ ట్రూ కాబట్టి నాకు మినిమంలోకి ఏమొస్తుంది? 1. అప్పుడు మినిమం ఇండెక్స్ 5 అవుతుంది. అంటే ఇలా నేను ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుని అప్ టు ఎండ్ లాస్ట్ ఎలిమెంట్ వరకు. నెక్స్ట్ 1ని దేంతో కంపేర్ చేయాలి? 2. సో 1 కన్నా 2 అనేది లెస్ దాన్ కాదు చెక్ చేయాలి. కండిషన్ ఫాల్స్ అయితే ఇంటర్చేంజ్ చేయవలసిన లేదు. నెక్స్ట్ 1ని 10తో కంపేర్ చేయాలి. నెక్స్ట్ 1ని 8తో కంపేర్ చేయాలి. లెస్ దాన్ అయితే అంటే ఇది మినిమం కన్నా ఏఆర్ఆర్ ఆఫ్ 5 వాల్యూ అనేది తక్కువగా ఉంటే అప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 5ని తీసుకొచ్చి మినిమంకి అసైన్ చేయాలి. అప్పుడు ఆ ఇండెక్స్ వాల్యూ మినిమం అవుతుంది కాబట్టి ఆ ఐ వాల్యూని మినిమం ఇండెక్స్కి అసైన్ చేయాలి. ఇలా మనం ఎక్కడి నుంచి కంపేర్ చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్ నుంచి అప్ టు లాస్ట్ ఎలిమెంట్ వరకు. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఫస్ట్ ఇండెక్స్ అంటే ఐ వాల్యూ 1 దగ్గర నుంచి ఐ వాల్యూ లాస్ట్ వాల్యూ వరకే, అంటే ఐ లెస్ దాన్ 10 అయ్యే వరకు కంపేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్టార్టింగ్ వాల్యూ
సో మన స్టార్టింగ్ వాల్యూ మినిమం ఈజ్ ఈక్వల్ టు మినిమంలోకి ఏఆర్ఆర్ ఆఫ్ 0. నెక్స్ట్ మినిమం ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఎక్కడి నుంచి కంపేర్ చేయాలి? ఫర్ 1 దగ్గర నుంచి i లెస్ దాన్ 10 అయ్యే వరకు i ప్లస్ ప్లస్ ఈచ్ ఎలిమెంట్తో కంపేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏ కండిషన్ ట్రూ అయితే మనం ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇఫ్ ఏ రెండు కంపేర్ చేయాలి మనం, మినిమం వాల్యూని ఏ ఆఫ్ ఐని, ఈ బోత్ వాల్యూస్ని కంపేర్ చేయాలి. ఈ బోత్ వాల్యూస్ని కంపేర్ చేసి మనం మినిమంలో ఉన్న వాల్యూ కన్నా ఏఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ అనేది తక్కువగా ఉందనుకోండి, అంటే ఈ మినిమంలో ఉన్న వాల్యూ కన్నా ఏఆర్ ఆఫ్ ఐ వాల్యూ అనేది తక్కువగా ఉంటే అప్పుడు ఈ ఏఆర్ ఆఫ్ ఐని తీసుకొచ్చి మినిమంకి అసైన్ చేయాలి. సో మినిమం ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ ఐ. అప్పుడు మినిమం ఇండెక్స్ ఏమవుతుంది? ఐ వాల్యూ అవుతుంది. ఓకే, సో అంటే మనకి ఫస్ట్ టైం ఈచ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుని ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అప్ టు 9 ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ వరకు కంపేర్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితే మినిమం వాల్యూ అనేది ఈ మినిమంలోకి వస్తుంది, మినిమం ఇండెక్స్ అనేది మినిమం ఇండెక్స్లోకి వస్తుంది. సో ఈ లూప్ అనేది రిపీటెడ్గా జరుగుతుంది. ఓకే, అది ఒకసారి చూడండి. సిమిలర్గా మినిమం వాల్యూ ఇది, సో మ్యాక్సిమం వాల్యూ కూడా సేమ్. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ ఎలిమెంట్ని మ్యాక్స్గా తీసుకుంటున్నాను. అంటే మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. సో మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగే 9 తీసుకోకుండా 4 8 తీసుకుంటున్నాను. ఇక్కడ 4, ఇక్కడ 9, ఇక్కడ 4, 9. ఓకే, ఇప్పుడు చూడండి, నేను స్టార్టింగ్ వాల్యూ మ్యాక్స్ అని తీసుకున్నాను 4. నెక్స్ట్ మ్యాక్స్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ వాల్యూ 0. సో మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ 0 వాల్యూ అంటే 4 అనమాట. అంటే ఇప్పుడు మనకి మ్యాక్స్లో వాల్యూ ఎంత ఉంది? సో నాకు మ్యాక్స్లో వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. ఓకే, ఇప్పుడు మనం సిమిలర్ సేమ్గా అప్పుడు మ్యాక్స్ ఇండెక్స్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ వాల్యూ 0. ఇప్పుడు మనం 4ని తీసుకుని 6తో కంపేర్ చేయాలి. మనకి ఇది మ్యాక్స్ వాల్యూ, ఇది ఏఆర్ ఆఫ్ ఐ వాల్యూ. ఇప్పుడు ఈ మ్యాక్స్లో ఉన్న వాల్యూ కన్నా ఏఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఉందనుకోండి. సో గ్రేటర్ దాన్ ఉంటే అంటే మ్యాక్స్లో ఉన్న వాల్యూ అనేది ఏఆర్ ఆఫ్ ఐ అనే వాల్యూ మ్యాక్స్ కన్నా సో గ్రేటర్ దాన్ ఉంటే అప్పుడు మనకి మ్యాక్స్ ఏమవుతుంది? ఈ మ్యాక్స్లోకి ఆ 6 రావాలి. అప్పుడు ఇండెక్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. మళ్ళీ మనం దేంతో కంపేర్ చేయాలి? 3. 6ని ఏఆర్ ఆఫ్ ఐతో 3తో కంపేర్ చేయాలి. సో గ్రేటర్ దాన్ అయితే మ్యాక్స్ కన్నా ఏఆర్ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ అయితే ఇంటర్చేంజ్ చేయాలి. కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ 5, 6ని 5తో కంపేర్ చేయాలి. గ్రేటర్ దానా కాదా? కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ని 7తో కంపేర్ చేయాలి. నెక్స్ట్ 6ని 7తో కంపేర్ చేయాలి. 6 కన్నా 7 అనేది గ్రేటర్ దాన్, ఎస్ కండిషన్ ట్రూ. అంటే ఇది మ్యాక్స్ వాల్యూ, ఇది ఏఆర్ ఆఫ్ 5 వాల్యూ. ఇప్పుడు నాకు మ్యాక్స్లోకి ఎంత రావాలి? 7. ఆ ఇండెక్స్ వాల్యూ ఎంత? 4. అప్పుడు మ్యాక్స్ ఇండెక్స్లోకి 4 రావాలి. నెక్స్ట్ మ్యాక్స్ని నెక్స్ట్ ఎలిమెంట్ 1తో కంపేర్ చేయాలి. సో 7 1 గ్రేటర్ దాన్ ఫాల్స్. నెక్స్ట్ ఎలిమెంట్ 2తో కంపేర్ చేయాలి. 7 2 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఎలిమెంట్ 10. సో 7ని 10తో కంపేర్ చేయాలి. మ్యాక్స్ కన్నా ఏఆర్ ఆఫ్ 5 వాల్యూ గ్రేటర్ దాన్ 10, ఎస్ కండిషన్ ట్రూ అయితే ఇప్పుడు మ్యాక్స్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. అప్పుడు మ్యాక్స్ ఇండెక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 7 వస్తుంది. నెక్స్ట్ మనం మ్యాక్స్ని తీసుకుని మ్యాక్స్లో ఉన్న వాల్యూ 7 తీసుకుని నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 8తో కంపేర్ చేయాలి. మ్యాక్స్లో ఉన్న వాల్యూ ఎంత? 10. ఇప్పుడు 10 తీసుకుని 8తో కంపేర్ చేయాలి. కండిషన్ ఫాల్స్.
మ్యాక్స్లో వాల్యూ కన్నా ఏఆర్ ఆఫ్ ఐ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఉంటే ఇంటర్చేంజ్ చేయాలి, అవసరం లేదు. నెక్స్ట్ 10ని 9తో గ్రేటర్ దాన్ కండిషన్ ఫాల్స్, కాబట్టి మన లూప్ నుంచి బయటకు వస్తుంది. సో లూప్ నుంచి బయటకు వచ్చేసరికి మ్యాక్స్ వాల్యూ అనేది ఏ వేరియబుల్లో ఉంటుంది, 10 అనే వాల్యూ మ్యాక్స్లో ఉంటుంది, ఆ ఇండెక్స్ అనేది మ్యాక్స్ ఇండెక్స్లో ఉంటుంది. సిమిలర్గా మినిమం అనేది మినిమంలో ఉంటుంది, ఆ మినిమం ఇండెక్స్ వాల్యూ అనేది మినిమం ఇండెక్స్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ ఇదే కోడ్ ఇక్కడ రాద్దాం. సో ఏ రెండు కంపేర్ చేయాలి మనం. ఇక్కడ మ్యాక్స్లోకి ఇనిషియల్గా మ్యాక్స్లోకి ఏఆర్ ఆఫ్ 0 ఉన్న వాల్యూ అంటే ఇక్కడ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ 0. నెక్స్ట్ మ్యాక్సిమం ఇండెక్స్, సో మ్యాక్సిమం ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి డిక్లేర్ చేయాలి, సో ఇంట్ మినిమం డిక్లేర్ చేయాలి, మ్యాక్సిమం డిక్లేర్ చేయాలి. సో ఇంట్ మినిమం ఇండెక్స్ డిక్లేర్ చేయాలి, నెక్స్ట్ మ్యాక్స్ ఇండెక్స్ డిక్లేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏ రెండు కంపేర్ చేయాలి, మ్యాక్స్లో ఉన్న వాల్యూని ఏఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ కంపేర్ చేయాలి. ఏ కండిషన్ ట్రూ అయితే ఇంటర్చేంజ్ చేయాలి, మ్యాక్స్లో ఉన్న వాల్యూ కన్నా ఏఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మ్యాక్స్ ఏమవుతుంది, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ ఐ వాల్యూ అవుతుంది. అప్పుడు మ్యాక్సిమం ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ వాల్యూ అవుతుంది. ఎస్, ఓకే ఒకసారి చూడండి. ఇది అంటే ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, మనకి ఈ లూప్ అనేది టోటల్గా 9 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం రిపీట్ అయ్యి ఈ మినిమం ఇది కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అంటే మనకి ఈ ఫర్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇదొక స్టేట్మెంట్ ఇదొక స్టేట్మెంట్. మనకి ఇప్పుడు ఈ లూప్ నుంచి ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ వాల్యూతో కంపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐ వాల్యూ 10 అవుతుంది. 10 లెస్ దాన్ 10 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమేమి డిక్లేర్ చేయాలి మనం, మినిమం వాల్యూ మినిమం ఇండెక్స్, మ్యాక్స్ వాల్యూ మ్యాక్స్ ఇండెక్స్ని ప్రింట్ చేయాలి. సో printf సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత printf /n/n. సో minimum underscore value is equal to %d, minimum underscore index is equal to %d. So max is equal to %d, max is equal to %d, max underscore index is equal to %d, కామా ఫస్ట్ %d లోకి మినిమం వాల్యూ, నెక్స్ట్ మినిమం ఇండెక్స్ వాల్యూ, మినిమం ఇండెక్స్, నెక్స్ట్ మ్యాక్స్, నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాక్స్ ఇండెక్స్, సెమీకోలన్. ఇక్కడ మిన్ అని ఇస్తున్నాను. ఓకే ఒకసారి చూడండి. ఫస్ట్ నాకు మినిమంలో వాల్యూ ఎంత ఉంది, స్టార్టింగ్ సేమ్ ఏ వాల్యూస్ ఎంటర్ చేద్దాం. ఓకే ఒకసారి చూడండి. ఇక్కడ నాకు స్టార్టింగ్ మినిమంలో వాల్యూ ఎంత ఉంది, సో మినిమంలో స్టార్టింగ్ ఏఆర్ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ 4. నెక్స్ట్ మినిమం ఇండెక్స్లో వాల్యూ ఎంత ఉంది, మినిమం ఇండెక్స్లో వాల్యూ 0. ఇక్కడ మ్యాక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ, నెక్స్ట్ మ్యాక్స్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కంపేర్ చేస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ 10, ఎస్ కండిషన్ ట్రూ, బాడీలోకి వస్తుంది. మినిమంలో ఉన్న వాల్యూ ఎంత 4, మినిమంలో ఉన్న వాల్యూ ఎంత 4. ఇక్కడ నుంచి 6తో కంపేర్ చేస్తుంది. 4 గ్రేటర్ దాన్ 6 కండిషన్ ట్రూనా ఫాల్సా, ఫాల్స్. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది. సో మ్యాక్స్లో ఉన్న వాల్యూ ఎంత 4 లెస్ దాన్ ఏఆర్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూ ఎంత 6, ఎస్ కండిషన్ ట్రూ. నాకు మ్యాక్స్లోకి ఏమొస్తుంది ఇక్కడ, సో మ్యాక్స్లోకి వాల్యూ 6 వస్తుంది. అప్పుడు మ్యాక్స్ ఇండెక్స్ ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఐ వాల్యూ 2 అవుతుంది.
సో ఇప్పుడు మనకి 2 less than 10 ఎస్ కండిషన్ ట్రూ. నాకు మినిమంలో ఉన్న వాల్యూ ఎంత 4. ఏఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ ఎంత? సో మినిమంలో ఉన్న వాల్యూ సో మినిమంలో ఉన్న వాల్యూ 4, ఇక్కడ మ్యాక్స్లో ఉన్న వాల్యూ 10. నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తుంది 6తో. ఏఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ 3, ఇక్కడ 3. 4 greater than 3 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు నాకు మినిమంలోకి వాల్యూ ఏమొస్తుంది? ఏఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ అంటే 3. నెక్స్ట్ మినిమం ఇండెక్స్ ఏమవుతుంది మనకి? ఐలో ఉన్న వాల్యూ 2. ఐ వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది మ్యాక్స్లో ఉన్న వాల్యూ ఎంత? 6. 6 less than 3 కండిషన్ ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వు. సో మ్యాక్స్లో ఉన్న వాల్యూ 6. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3. వన్స్ అగైన్ 3 less than 10 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఏఆర్ ఆఫ్ 3లో ఉన్న వాల్యూ 5 ఇవి కంపేర్ చేస్తాయి. సో 4 greater than 5 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ 6 greater than 5 కండిషన్ ఫాల్స్. ఈ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 4. నెక్స్ట్ ఏఆర్ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత? 7. ఇప్పుడు 7తో కంపేర్ చేస్తుంది 7. నాకు 4 greater than 7 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది ఈ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ 6 less than 7 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మ్యాక్స్లోకి వాల్యూ ఎంత వస్తుంది? ఏఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ 7, మ్యాక్స్ ఇండెక్స్ ఎంత అవుతుంది? ఐలో ఉన్న వాల్యూ 4. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 5. నెక్స్ట్ ఇక్కడ 5 తర్వాత ఏఆర్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తాయి. ఇక్కడ 1 4 less than 1 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇప్పుడు నాకు మినిమంలోకి వాల్యూ ఎంత వస్తుంది? మినిమంలోకి వాల్యూ 1 వస్తుంది. మినిమం ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఎంత? 5. నెక్స్ట్ ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 6. ఏఆర్ ఆఫ్ 6లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తుంది. ఏఆర్ ఆఫ్ 6లో ఉన్న వాల్యూ ఎంత? 2. సో కండిషన్ ఫాల్స్. ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వు. కండిషన్ ఫాల్స్. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వు. ఇక్కడ నాకు మినిమంలో ఉన్న వాల్యూ ఎంత? ఇక్కడ మినిమంలో ఉన్న వాల్యూ 1. ఇక్కడ మ్యాక్స్లో ఉన్న వాల్యూ 7. సో 1, 2, 7, 2 కంపేర్ అయింది. కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఐ వాల్యూ 6 అయిపోయిన తర్వాత ఐ వాల్యూ 7 అవుతుంది. నాకు ఇక్కడ ఏఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ ఎంత? ఏఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ 10. ఇక్కడ 10. ఇప్పుడు 1 less than 10 కండిషన్ ఫాల్స్. ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ 7 greater than 10 7 less than 10 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి నాకు మ్యాక్స్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. నెక్స్ట్ మ్యాక్స్ ఇండెక్స్ ఏమవుతుంది? ఐ వాల్యూ 7. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 8. సో 8 less than 10 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ఏఆర్ ఆఫ్ 8లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తుంది. ఏఆర్ ఆఫ్ 8లో ఉన్న వాల్యూ మనకి ఇక్కడ మ్యాక్స్లో ఉన్న వాల్యూ ఎంత? 10. ఏఆర్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూ ఏఆర్ ఆఫ్ 8 అంటే 8తో కంపేర్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్. ఇక్కడ 8తో కంపేర్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్. ఈ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 9. ఇప్పుడు మనం ఏఆర్ ఆఫ్ 9 వాల్యూ ఎంత? 9. సో 9 less than 10 కండిషన్ ట్రూ. ఇది కండిషన్ ఫాల్స్. ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వు. ఇది స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ ఐ వాల్యూ 10. సో 10 less than 10 కండిషన్ ఫాల్స్. దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి ఈ మినిమంలో ఉన్న వాల్యూ ఎంత? 1. ఆ మినిమంలో ఉన్న వాల్యూ అనేది ఈ మిన్ దగ్గర సో మనకి మినిమంలో ఉన్న వాల్యూ ఎంత? 1. సో ఈ 1 అనే వాల్యూ వచ్చి ఈ మిన్ దగ్గర రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మినిమం ఇండెక్స్ వాల్యూ ఎంత? 5. సో మినిమం ఇండెక్స్ వాల్యూ వచ్చి పర్సంటేజ్ డి దగ్గర రీప్లేస్ అవుతుంది. మ్యాక్స్ వాల్యూ ఎంత? 10. ఆ వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఈ పర్సంటేజ్ డి దగ్గర రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మ్యాక్స్ ఇండెక్స్ వాల్యూ ఎంత? 7. ఆ ఇండెక్స్ వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది 7. సో అవుట్పుట్ వస్తుంది మనకి మిన్ ఈజ్ ఈక్వల్ టు 1, మినిమం ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, మ్యాక్స్ ఈక్వల్ టు 10, మ్యాక్స్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. ఫస్ట్ సేమ్ అవే ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నాను. 4 ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ 4, నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్
6, next element is 3, next element is 5, next element 7, next element 1, next element is 2, next element is 10, 8, 9. So alt F5. చూడండి ఇక్కడ మినిమం వాల్యూ 1, minimum index 5, max value 10, maximum index is 7. Okay.